ఘనమైనటువంటి శ్రేష్టమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తుంటున్నాం నాయన. నా ప్రభా, ఈ యొక్క ఉదయ కాలమున తండ్రి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరచడానికి ప్రభా, మీ వాక్యములు వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ కృప నీ వాత్సల్యత మేడలే అధికంగా ఉంచిన తండ్రి ఇంతవరకు ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఈ రోజున నా తండ్రి శుభ శుక్రవారం నా తండ్రి నీ యొక్క మరణాన్ని జ్ఞాపం చేసుకుంటున్నా తండ్రి మేమందరం కూడింటుండగా దేవా, మీ కృప మీ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా నీ నామం మహిమపరచబడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని ఈ గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీ కృప నా తండ్రి నాయన, మీ యొక్క ఆత్మ అభిషేకము ప్రతి వారికి తోడుగా ఉంచండి. ప్రత్యేకంగా నాయన నీ వాక్య పరిచయ చేయనైనటువంటి నీ దైవదాసరాలని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. నీ ఆత్మతో బిడ్డను అభిషేకించి తనలో నుంచి నా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, ట్రాన్స్లేట్ చేసినటువంటి నాయన నీ కుమార్తెను కూడా మీ చేతులకు అప్పగిస్తుంటుండగా ఆత్మాధ్వర్యంలో నా తండ్రి తను ట్రాన్స్లేట్ చేయడానికి మీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. బట్టికి నా తండ్రి ప్రభువా, మీ నామం మాత్రమే నాయన ఈ ఉదయ కాలంలో మహిమపరచబడే రీతిలో మీ కృప మీ సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉంచి నడిపించండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అమ్మ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు వాక్యము పంచుకునేదానికి సహోదర్ ఐరిన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. వీరు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా ఐరిన్ గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మనందరికీ ఎంతో అభిమానం. అదే విధంగా ప్రతి శుక్రవారం కూడా క్రమం తప్పకుండా ట్రాన్స్లేషన్ లో సహాయం చేస్తున్న సహోదరి జ్యోతిర్మయ్ గారికి కూడా కృతజ్ఞతలండి. ఇద్దరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సిస్టర్స్. Thank you, sister. Good morning. Good morning. Nice to see you, Jyoti. That's good. Yeah, let's start. Let's start with the prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for waking each one of us and bringing us to this altar, Heavenly Father. Yes, Heavenly Father, there is such a lot going on in my mind as to what to share this morning, Heavenly Father. And I pray that you will quieten my mind, Heavenly Father. I pray that you will lead each one of us in our prayer session this morning, Heavenly Father. Bring calmness into our lives, Heavenly Father. And above all, Heavenly Father, I pray, Heavenly Father, that the words that you will speak through me, Heavenly Father, may be a blessing to all. I ask all this in the most wonderful and precious name. Amen. 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 You know, friends, I just prayed because there is so much of sharing that I want to do today that I really don't know where to begin, how to take it on. But I am thinking, today being Good Friday, let us concentrate on the sayings on the cross. Okay, first we will concentrate on the cross, and today we'll just concentrate really on the cross. I also wanted to share with you the trials of Jesus. So we will do that, and if we have time, I will give you today's reading so that you can concentrate on today's reading through the day, because today is the day that I think all of us will sit longer with the Bible and concentrate on the Word of God. Okay?
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన్ని మీకు తెలియచేయడానికి చాలా విషయాలు ఎటు నుంచి ఎటు మొదలు పెట్టాలనుకున్నాను, కానీ మరి మన యొక్క ఈ దినాన్ని శుభ శుక్రవారం కాబట్టి ప్రభు యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు, ఆయన యొక్క శ్రమను, మరి ఆయన ఏ వేదన గుండా వెళ్ళారు అనే విషయాలే కాకుండా మరి ఈ దినమంతా కూడా మీకు కొన్ని లేఖన భాగాలు ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని మీరు ఈ దినమంతా కూడా చదువుతూ బైబిల్తో మీ సమయాన్ని గడపాలని కోరుతున్నాను. Okay. So now first I'm going to tell you only about the cross. One is going to be the power of the cross, then the 7 sayings on the cross, and then what are the benefits of the cross? What does it mean to you and me? ఈ దినాన్ని సిలువలో ప్రభు యేసుక్రీస్తు పలికిన మాటలు, సిలువలో ద్వారా మనకి వచ్చే శక్తిని, మరి ఆ సిలువ ధ్యానించడం ద్వారా మనకు వచ్చే ఒక విధంగా దీవెనలన్నిటినీ మనం పొందుకోవాలని మీ దినాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. Okay. So now, and then after that we will just take up the readings on the trials of Jesus. Today there's going to be trials, no? So that is also another important topic. So what I wanted to tell you was, let's start with the power of the cross. మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనము ధ్యానించబద్దులమైనాం. అయితే మరి ఈ దినాన్ని మొట్టమొదటిగా సిలువలో ఉన్న శక్తిని మనము ధ్యానం చేద్దాం. So what is the meaning of what is the real meaning of the cross? It represents sacrifice. The most important thing is it represents sacrifice. మరి ఈ దిన మరి సిలువను మనం ధ్యానిస్తున్నప్పుడు, సిలువలో ఉన్న శక్తిని ధ్యానించినప్పుడు, అసలు సిలువ అంటే మరి అది మనకి సమర్పణను ఒక విధంగా మరి తెలియచేస్తుంది. Then Jesus paid for our sins to bring us forgiveness. మరి ఆయన శ్రమపడడం ద్వారా మనకి కావాల్సిన క్షమాపణను ఆయన అనుగ్రహించారు. And it is the only way that this could deal with our sins. మరి అదే ఒకే ఒక మార్గంగా ఉంది. ఎందుకంటే మన పాపములను మనం జయించగలగాలి, లేకపోతే వాటి నుంచి బయటపడాలంటే యేసు యొక్క సిలువ, మరి సిలువలో పడిన శ్రమే ఆధారమైనది. Now, if you remember, friends, God chose the world to be perfect. మరి దేవుడు ఈ లోకమంతా కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన ఉద్దేశమైనది. And when man was created, what happened? We corrupted that by sin. అయితే మనుషుని దేవుడు సృజించిన తర్వాత వారు దేవునికి అవిధేయులు అయిపోయారు కాబట్టి పాపం అనేది ఆ యొక్క సమస్తమైన చెడుని తీసుకొని వచ్చింది. And now what is happening? And now Jesus is trying to make it perfect again. అందుకని దేవుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా మళ్ళా లోకమును ఒక పరిపూర్ణతలోకి తీసుకురావాలని ఆయన ఉద్దేశమైనది. So what does it do? The power of the cross, what is the power? First, it represents sacrifice. Then Jesus paid for our sins. మరి మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు మరి సిలువ ద్వారా మనకి ఆ యొక్క సమర్పణను, ఆ యొక్క త్యాగాన్ని ఆయన చూపించారు. రెండవది, ఆయన మన పాపములకు పరిహారంగా తాను అర్పించుకున్నారు. So when he paid for it, he dealt with our sins, and it was only to bring us for forgiveness. మరి మన పాపములకు కావాల్సిన ఒక విధంగా వాటిని ఆయన పట్టించుకుంటూ వాటిని సరిచేస్తూ మరి వాటిని క్రమపరుస్తూ ఆయన ఏం చేశారంటే క్షమాపణ, వాళ్ళ చేసిన పాపములకు కావాల్సిన క్షమాపణ అంతా కూడా ఆయన ఇచ్చారు. And above all, how did this world turn out?
God created it to be perfect. We sinned in between, and now Jesus came to try to make it perfect again. మరి పరిపూర్ణమైన మన లోకమును దేవుడు మానవుకు అనుగ్రహించాడు. అయితే మానవుడు మరి తన యొక్క అవిధేయతను బట్టి పాపమును మరి కని ఉంటాడుగా, పాపం వచ్చి ఉంటాడుగా, తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ఆ సర్వ పరిపూర్ణలోకి లోకాన్ని తీసుకురావాలని ఆయన ఆశ కలిగి చేస్తున్నారు. This is the power of the cross. మరి ఇదే సిలువలో ఉన్న శక్తి. Now let's go on to the sayings on the cross. There were 7 things that Jesus had said on the cross, which is very relevant for today. So we'll concentrate on that. మరి ఈ దినం వరకు కూడా మరి నిలిచి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు అనేవి మరి అవి మనకి అనుసరణీయంగా ఒక విధంగా వాటితో చూసుకునే విధముగా అవి మనకి సహాయం చేస్తూ వస్తాయి. దాని మీద మన దృష్టి నిలుపుదాం. Okay. Now, the first sentence that Jesus spoke on the cross was, Father, forgive them, for they know not what they do. Father, forgive them, for they know not what they do. మరి మొదటి మాటగా మనం చూసినట్లు, తండ్రి వీరేమి చేయించున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించమని ఆయన మొదటి మాట పలికారు. And this sentence you will find in Luke 23. లూకా సువార్త 23వ అధ్యాయంలో Luke 23 verse 34. 34వ వచనంలో ఆ మాట ఉంటది. లూకా సువార్త 23:34. Okay. What is the second saying? రెండో మాటగా వచ్చేసి, Today you will be with me in paradise. మరి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని రెండో మాట ఆయన పలికారు. And today you will be with me in paradise. Luke 23 verse 40. లూకా సువార్త 23వ అధ్యాయము verse 43. 43వ వచనంలో ఉంది. Then, woman, behold your son. మరి తల్లి, నీ అమ్మ నీ కుమారుడిని నీకు అప్పగిస్తున్నానని ఆయన మూడో మాట చెప్పారు. John 19. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 and 27. 26-27 వచనాలు. Then we come on to John 19, 26, 27. Then we come on to, my God, why hast thou forsaken me? తర్వాత మాట, నా దేవా నన్నేలా విడిచితివనే మాటగా. So you will read Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము verse 56. 56వ వచనంలో వ్రాయబడినది. Matthew 27 verse 56. మత్తయి సువార్త 27:56వ వచనంలో. And Mark 15. మార్క్ సువార్త 15 verse 34. 34వ వచనంలో వ్రాయబడినది. Mark 15 verse 34. మార్క్ సువార్త 15:34వ వచనంలో ఉంది. Then the fifth one is, I thirst. మరి నేను తప్పికొనుచున్నాను అనే మాటని 5వ మాటగా ఉంది. And they were two verses in the Bible that were the shortest verses. One is John 19:28, where Jesus said, I thirst. నేను తప్పికొనుచున్నాను అనేది బైబిల్లో మరి చిన్న మాటగా కూడా అది ఆ మాట కూడా ఉన్నది. And the other one is Jesus wept. మరి యేసు కన్నీరు కాచెను అనే మాట కూడా చిన్న వచనాలుగా ఉంటాయి. Remember when Lazarus died? That was the time. మరి లాజరు చనిపోయినప్పుడు ఆయన మరి కన్నీరు కాచెను అనే మాట కూడా చిన్న వాక్యముగా ఉంటది వచనం. So so the fifth one is I thirst, and this is John 19 verse 28.
మరి John నేను 19, తప్పికొనుచున్నాను అనే మాట యోహాను సువార్త 19:28 వచనంలో ఉన్నది. John 19, verse 28. యోహాను సువార్త 19:28 వచనంలో ఉంది. Then the sixth one is, it is finished. మరి సమాప్తమైంది అనేది 6వ మాటగా చూస్తాం. It is finished. It is John 19, verse 30. యోహాను సువార్త 19:30 వచనంలో ఆ మాట ఉంటది. John 19:19, verse 30. యోహాను సువార్త 19:30 వచనంలో సమాప్తమైనది అని ఉన్నది. And the final one is, చివరి మాటగా, Father, into thy hands I commit my spirit. తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అనేది చివరి మాటగా ఉన్నది. Father, into thy hands I commit my spirit. And that is Luke 23, లూకా సువార్త 23వ అధ్యాయము verse 46. 46వ వచనంలో ఉంటది. Okay. Now, when quickly running through these 7 sayings on the cross, Father, forgive them, for they do not know what they do. This was, when the people wanted to finish Jesus off. They were wanting to stone him. They did everything. And that was the time when Jesus said that, just because they wanted to get rid of Jesus, they did everything in a group. And what did Jesus say? Forgive them, for they really do. It was just like the blind leading the blind. ఆ యొక్క మొదటి మాట మనం చూస్తున్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వీరిని క్షమించడం అనే ప్రార్థన వెనకాతల జరిగిన సంగతి ఏంటంటే, యేసయ్యను వారు హతం చేయాలని మరి ఒక గుంపుగా కూడి వారందరూ కూడా ఆయన మీద రాళ్ళు, మరి నిందలు, తర్వాత మరి ఆయన దెబ్బలు కొట్టడం ఇవన్నీ కూడా మరి చేస్తా ఉన్నప్పుడు ఆయన పలికిన మాటగా ఉంది. Then the second one was, today you will be with me in paradise. మరి రెండవ మాటగా ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాటని. And Jesus knew that he was going to give up on the cross that very day. And who did he say this to? This was to the 2 robbers. One robber went on accusing Jesus. He went on accusing Jesus. But the second one kept telling him to shut up and concentrate, because he said he asked Jesus for forgiveness. And that is when Jesus told him that today you will be with me in paradise. మరి ఆ యొక్క ఇద్దరు దొంగల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు సిలువైబడినప్పుడు ఆ దినమే ఆయన మరణిస్తారని ఆయనకు తెలుసు కాబట్టి, మరి ఒక దొంగ అయితే ఆయన మరి సడుగుతా ఉన్నాడు, మరి నీవు సిలువలోంచి తప్పించబడి మమ్మల్ని తప్పించగలవని ఆయన ఒక విధంగా అవహేళనగా మాట్లాడినప్పటికీ, మరి ఒక వ్యక్తి అయితే నెమ్మదిగా మరి క్షమాపణ తను వేడుతా ఉన్నప్పుడు యేసయ్య చేసిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయనకి ఆదరణకరమైన మాటను తెలియచేశారు. Then it said, woman, behold your son. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆ యొక్క కుమారుని యేసయ్య పరిచయం చేయడంలో. And who is this woman? This woman is none other than Jesus's mother. మరి అమ్మ అని అక్కడ పిలవడంలో అక్కడున్న తన తల్లికి ఆయన తెలియచేస్తున్న మాట అది. Okay, none other than Jesus. And who is behold your son? It is pointing to John. ఇదిగో నీ కుమారుడు అంటే అక్కడ యోహానికి తన తల్లిని ఆయన అప్పగించారు. Okay, and it is pointing to John, and John is telling his mother that behold your son, which meant that Jesus had now appointed John to take care of his mother. మరి అప్పటి నుంచి తర్వాత మరి యోహాను తన తల్లిని మరి పట్టించుకోవాలి అనే విషయాన్ని యేసయ్య అట్టి రీతిగా తెలియచేస్తూ యోహానికి తన తల్లిని అప్పగించారు.
And it also refers, this also refers to there. I am looking at this particular verse, John 19:26-27, woman, behold your son, that Jesus's mother was also standing close by at when Jesus was hung on the cross, and Jesus wanted his mother to look at him for the last time. మరి ప్రభు యేసుక్రీస్తు తనకి దగ్గరగా ఆ యొక్క సిలువ మీద ఆయన ఉన్నప్పుడు తనకి దగ్గరగా నిలిచి ఉన్న తన తల్లిని చూస్తూ, అదే రీతిగా చివరి క్షణంలో తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ చూస్తూ తన యొక్క బాధ్యతను యోహానికి ఆయన అప్పగించారు. And to me, friends, I found this was the most people, I think, will not take this meaning. They will think it is only John, when Jesus tells John, when Jesus tells his mother to look, and then pointing to John. But I always felt that, when Jesus was on the cross and his mother was close by, because she witnessed everything. Can you imagine? Jesus wanted his mother to look at him for the last time. So he says, behold your son. This is something, because Jesus was going to leave his earthly body, his earthly everything, to go and be with his father. So who were the two important people in his life? His mother and his father. His mother he was going to leave behind, and who was he going to join? His father in heaven. So there's two ways of looking at it. One, it is Jesus is saying that to John, to his mother, and pointing to John, to look at her, behold your son, because John was standing close by. And it also refers, in my thinking, it also refers to his mother to look up at him for the last time. మరి తనకి దగ్గరగా నిల్చున్న తన యొక్క తల్లిని ఒక విధంగా ఆయన ఆవిడని గుర్తించడమే కాకుండా, భౌతికంగా భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే తన తల్లి తనకి మరి మొదటి నుంచి ఆదరణగా మరి ఆయనని పెంచిందిగా ఉంది కాబట్టి, తన సమీపంగా ఆ శ్రమంతా గుర్తిస్తున్నప్పుడు తను ఆదినమునే తన తల్లిని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది మరి తాను గుర్తిస్తూ తన తల్లి బాధ్యతను యోహానికి దగ్గరగా నిలిచిన యోహానికి ఆ బాధ్యతను అప్పగించడమే కాకుండా, మరి తల్లి కూడా తన వైపు చివరిసారిగా చూడాలని ఆయన ఆశపడుతూ మాటలు పలికారు. And of course, it is very debatable also. So, but I would like to leave this as both sentences, one for John and one for himself. మరి అది మరి యోహానికి తెలియచేయడమే కాకుండా, ఆయన తాను కూడా మరి సిద్ధపరచుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైందనే స్థితిలో వేసే ఉన్నారు. Then we come down to, my God, why hast thou forsaken me? మరి నా దేవా నన్ను ఎందుకు విడిచితివనే తర్వాత మాట చూస్తున్నప్పుడు, and who is this? Jesus is saying this to his father. What happened when Jesus was hung on the cross? Even his father could not look at him. మరి ప్రభు యేసుక్రీస్తు అలా సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, మరి తండ్రి కూడా ఆయన ఆ స్థితిలో చూడడము ఆయనకి ఎంతో బాధగుంది కాబట్టి, మరి యేసయ్య మరి తిరిగి తండ్రితో మాట్లాడుతున్నాడు, నా దేవా నీవేళ నన్ను విడిచితివి అని. And he could not bear that pain to see his son on the cross. So Jesus turned away and did not answer him. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ రీతిగా మరి తండ్రి విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆ బాధని ఆయన చూడనొల్లని వానిగా కూడా ఉన్నారు. అయినప్పటికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువైబడి ఆ స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన పలికిన మాట అది. And I find that it is these two verses, the woman, behold your son, and my God, why hast thou forsaken me? I find these two to be the most powerful of the 7 sayings. మరి 7 మాటల్లో కూడా మరి
అమ్మ ఇదిగో నీ కుమారుడు అనడం, తర్వాత నా దేవా నన్నేళ్ళ విడిస్తువు అనేవి, ఈ రెండు ఎంతో మరి బలమైన మాటలు. ఒక విధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తన తల్లిని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, తన సంసిద్ధతలో మరి ఆ యొక్క శ్రమలో ఆయన ఉండిపోవడానికి తండ్రి అనుమతించారు కాబట్టి అవెంతో మరి బాధని, ఉద్రిక్తతను కలుగ చేస్తాయి. Then I thirst. తర్వాత మాట, నేను దప్పికొనుచున్నాను. By then, friends, when Jesus was hung on the cross, he had lost so much of blood. He had lost so much of blood, and his body was in such terrible pain. And with the blood, he also lost a lot of fluid. A lot of fluid means a lot of water, because 70% of our body is filled with water. So what was happening? His lips were getting dry. His lips, because he kept on trying to keep himself from not to trying to keep himself in not going off, but trying to keep himself alive. And so what did Jesus say? I thirst. That means he was so very thirsty because his lips were closing in. మరి ఆయన ఎంత దాహం కలిగి ఉన్నాడంటే, ఆ యొక్క మరణ అవస్థ కలిగి ఉన్నాడు కాబట్టి తన శరీరంలో రక్తము మరి 70% నీరు ఉంటుంది దేహంలో. ఆ నీరంతా కూడా కారిపోయి మరి తన నాలుకతో ఆ పెదాలను తడుపుకోవడానికి కూడా ఆయనకి ఆ తడి రావడం లేదనమాట. ఆ సమయంలో ఆయన దప్పికొనుచున్నాననే మాట పలికారు. And so what did they do? There was a long stick lying nearby. They put it into vinegar, touched the vinegar, and touched his lips. మరి వారు ఆ యొక్క చిరకను మరి నీళ్ళు ఆ యొక్క చేదులో ముంచి ఆయన పెదాలకు అందించాలని వారు ట్రై చేశారు. Then the sixth saying is, it is finished. మరి తర్వాత 6వ మాటలో చూసినప్పుడు సమాప్తమైందని ఆయన తర్వాత మాట పలికారు. And this was the second last sentence that Jesus spoke to his Father when everything was finished, and there was calmness at that point of time. Calmness, when I say calmness, because that was the time he was almost going. మరి ఆ యొక్క సమాప్తమైందనే పాట పలకడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుని పరిపూర్ణ చిత్తమైన మరి భూమి మీద నెరవేర్చడమే కాకుండా ఎంతో నిశ్శబ్దం ఆ సమయంలో అక్కడ ఉన్నది. And what was happening? Life was going out of him. మరి ఆయన మరి శరీరంలో నుండి జీవం అంతా కూడా ఆయన కోల్పోతా వస్తారు. And the last one is, Father, into thy hands I commit my spirit. మరి తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నానని చివరి మాట పలుకుతున్నప్పుడు, Okay, and now when I say I commit my spirit, means the whole scene, the whole Jesus on the cross scene was over, because he says, into thy hands I commit my spirit, before his head fell. మరి ఆయన తన యొక్క చివరి మాట, తండ్రి ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నానంటే తన శరీరంలోంచి దేవుని ఆత్మను దేవునికి అప్పగించడమే కాకుండా ఆయన మరి సంపూర్ణముగా మరి దాన్ని నెరవేర్చి తండ్రికి తను అప్పగించి తన తలను వాల్చారు. So I hope everybody has written these verses down, so that they can concentrate it on during the course of the day. మరి ఈ దినమంతటిలో కూడా ఈ యొక్క 7 మాటలను మనం ధ్యానించడానికి, మరలా మన జీవితాన్ని పునఃపరిశీలన చేసుకోవడానికి దేవుడు చేసిన త్యాగంను మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. In any case, if anybody needs anything, always call me up and I will give it to them again. Now let's concentrate on the benefits. మరి తర్వాత ఆ సిలువలోని నుంచి మనకి కలిగిన మరి ఫలితాలు మనం చూద్దాం. Okay.
Now, what are the benefits of the cross? Firstly, it is the forgiveness of our sins. మరి మన పాపములకు క్షమాపణ దొరికినది. Then, secondly, it reconciles us to God our Father. మరి తండ్రితో మళ్ళా మన సంబంధాన్ని మరి దేవుడు పునః సంబంధాన్ని దేవుడు కలుగు చేశారు. Okay, so reconciliation with God. Then the third is victory over our spiritual darkness. మరి మనకున్న ఆత్మ సంబంధమైన గురుడితనం అంతటి నుంచి ఆయన మనకి విజయమును కలుగు చేశారు. Victory over our spiritual darkness. You know, friends, we are so full of sin, and it is in this darkness that most of us are in all the time. This brings us into victory because there is Jesus who has not only carried away our sins, he also intercedes with his Father for us. మరి ప్రభు యేసుక్రీస్తు మరి మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డమే కాకుండా మనకి సంపూర్ణమైన విజయమును కూడా ఆయన ఆ యొక్క పాపం మీద విజయాన్ని కలుగు చేశారు. And this cross is also a freedom from our spiritual bondage. మరి మనకి ఆత్మ సంబంధం ఉండే బానిసత్వం అంతటిని కూడా దేవుడు స్వతంత్రులుగా చేశారు. You know, friends, each one of us at any given time, we are so heavy with the burden that we carry, because what do? We keep that burden with ourselves. We do not share it. So what happens? This bondage that we are with, the thought that nothing can happen, nothing now can help us overcome that problem. But what happens when we entrust our every care into Jesus's hands? It gives us the freedom to move. మరి మనము చేసిన తప్పులు లేకపోతే పాపమును మనమే మోస్తూ మరి కృంగుదల్లోను లేకపోతే విచారంతోను ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. కానీ ఆ యొక్క భారమును ప్రభు యేసుక్రీస్తుకు అప్పగించినట్లయితే గొప్ప విడుదలను స్వతంత్రతను ఆయన తప్పకుండా మన భారములు ఆయన మోసేవాడుగా ఉన్నారు. So you can see how important this bondage is, because when we say bondage, you know, that thought, that something that is worrying you to no end, what does it do? It keeps you away from thinking clearly. It keeps you away from doing things right. You know, you always are, because your mind is not on what you're supposed to be doing. You do many other things that are not even required, and also you do so many things that go wrong. మరి ఆ యొక్క భారంలో ఆ పాప భారంతోనే నిలిచి ఉండి ఆలోచిస్తూ కృంగిపోతా మనం చేసే పనులన్నీ కూడా వాటి మీద ఆ యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి, ఆ ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి ఏమి చేయలేని పరిస్థితిలో మనం కృంగిన స్థితిలో లేకపోతే అనిశ్చితగా ఏ పని చేయలేని స్థితిలో మనం వెళ్ళిపోతా ఉంటాం. But when you give this to Jesus, అయితే ఆ భారాన్ని యేసుకి ఇచ్చినప్పుడు you automatically become so light. You know, there is something that is lifted, and you feel not only at peace, but you feel lighter, you concentrate, you do what you have to do. You don't have to struggle with something. Otherwise, that problem that sits on your mind and in your heart slows you down, that you can't even see the way through what you need to do. That is what bondage is. ఆ యొక్క పాప భారాన్ని మనమే మోలుస్తూ ఉన్నప్పుడు మరి మనము ఏ పని చేయలేక అనిశ్చితతో మరి ఏ విషయం మీద దృష్టి నిలిపిన వారంగా ఉంటాము. కానీ ఎప్పుడైతే ఆ భారాన్ని యేసుకిస్తామో ఆయన మనల్ని మన ఆత్మలోను శరీరంలో కూడా ఎంతో మరి తాజాతనము తేలికైన స్థితిని దేవుడు అనుగ్రహించి మరలా తిరిగి మన పునరుద్ధులు అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తారు. Then it is the healing of the body and the soul. మరి అది మన శరీరమును మన ఆత్మను కూడా
మన ప్రాణము కూడా స్వస్థపరుస్తుంది. Healing of the body and soul. Yes, the cross, the benefit of the cross is when you have it, it sort of keeps you so calm. You are automatically on the healing side of everything. మరి మనకి కావలసిన మన ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడని కీర్తనలో పలికిన రీతిగా ఆయన మనల్ని మన శరీరంలోను మన ప్రాణంలో త్రాణ పుట్టించడమే కాకుండా ఆయన మనల్ని ఆదరించి సేద తీర్చేవాడుగా ఉంటారు. Then it is also the gift of eternal life. అది మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది సిలువ ద్వారా మనకి. And you remember, friends, when Jesus in the second coming, he says, you will be with me and he will take us into the new Jerusalem. This is the gift of eternal life. మరి ఆయన మనల్ని తిరిగి కొనుక్కోవడానికే వస్తున్నాను. నూతన యెరూషలేములోనికి మనం ప్రవేశించడానికి, సంఘము ఎత్తబడే పరిస్థితిలో అంటే నిన్ను నేను కూడా ఆయనతో పాటు నూతన యెరూషలేములోకి ప్రవేశిస్తాం. And then the final one is justification and righteousness. మరి దేవుడు మనల్ని ఆయన నీతిమత్వంతోను మనల్ని నింపుతారు. So these, friends, are the 7 benefits: forgiveness of sins, reconciliation with the Father, victory over spiritual bondage, of spiritual darkness, freedom from spiritual bondage, healing of the body and soul, the gift of eternal life, and justification and righteousness. మరి ఈ యొక్క 7 రకాలైన ఆశీర్వాదాల్ని మనకి క్షమాపణ, కంటిన్యూని అడిగిసే Forgiveness of sins, పాపముల క్షమాపణ, reconciliation with God, మరి దేవునితో మళ్ళా తిరిగి పునః సంబంధాన్ని, victory over spiritual darkness, మరి మన ఆత్మ కలుగుతున్న చీకటంతటి మీద జయాన్ని కలుగజేస్తారు, freedom from spiritual bondage, మరి ఈ యొక్క బానిసత్వం నుంచి విడుదలను, healing of the body and soul, ఆత్మకు మరి ప్రాణమునకు శరీరమునకు ఆరోగ్యం ఇస్తారు, the gift of eternal life, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు, and justification and righteousness. మరి ఆయన ఎదుట సరైన రీతిలో నిలబడే ఆ యొక్క నీతిమత్వంతో దేవుడు మనల్ని నింపుతారు. Okay, now let's quickly also run through the 7 I ams. There are 7 I ams, right? మరి వాక్యంలో యేసయ్య చెప్పారు కదా, నేను అనే అయాం అనేది నేనే మార్గం. So the first one is I am the bread of life. నేనే జీవాహారమును అని చెప్పారు. I am the bread of life. The next is I am the light of the world. ఈ లోకమునకు నేనే వెలుగు అన్నారు. I am the light of the world. ఈ లోకమునకు నేను వెలుగుని. Then the next one is I am the door. నేనే ద్వారమును అన్నారు. I am the door. నేనే ద్వారము. Then the next one is I am the good shepherd. నేనే మంచి కాపరిని. I am the good shepherd. నేనే మంచి కాపరిని. Then the next one is I am the resurrection and the life. నేనే పునరుద్ధానమును జీవమును నేనే. I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే. Then the next one is I am the way, the truth and the life. నేనే మార్గము సత్యము జీవమును. And then the final one is I am the true wine. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. And I am the true wine, right? నేనే నిజమైన ద్రాక్షవల్లిని. Today's real theme is the trial of Jesus, the trials of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనం ధ్యానిద్దాం.
And there were two kinds of trials. One was the religious one, and one was the which pertained to the Jews, and the other one was the civil trial which pertained to the Romans. మరి ఈ యొక్క 2 రకాలైన శ్రమలు వేసేయలేరు. మొట్టమొదటిగా యూదుల ద్వారా, మరి తర్వాత రోమా ప్రభుత్వం ద్వారా. And so let us now we won't read it. I will just give you the reading, but you people will do it because we will not have time. I wanted to read one very important thing that I just learned also. So this is the religious trials of Jesus, which is of the Jewish. The first is the Jewish one. Then first is the scripture reading is John 18 verses 12 to 14. John 18 verses 12 to 14. ఈ యొక్క రాజకీయమైన శ్రమలు, మరి అది యూదుల ద్వారా వచ్చింది. యోహాను సువార్త 18, 12 నుంచి 14 వచనాలు. And what was this about? This was to liquidate Jesus, means to finish Jesus up. The Jews wanted to finish Jesus up. You remember? మరి యూదులు ఆయన హతము ఉద్దేశించారు. And this who was the judge for this? Judge was Ananias. అననీయ అక్కడ దీనికి తీర్పు తీర్చడానికి ఉన్నారు. Then the second was Matthew 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము verses 57 to 68. 57 నుంచి 68 వచనాల వరకు ఉంటది. Then what happened? This pertains to the death sentence. Okay, this pertains to the death sentence of Jesus because he was charged with blasphemy. Remember, the Jews were following him no end, and they were just trying to make sure that they catch him somewhere or the other that he's made a mistake. And this was the time when they charged him that what he was teaching and preaching was all blasphemy. మరి ప్రభు యేసుక్రీస్తు సంచరిస్తా ఉన్నప్పుడు యూదులు ఆయన ఎంతగానో వెంబడిస్తూ ఆయన్ని హతము చేయాలని ఉద్దేశించారు. కానీ ఈ యొక్క సమయంలో మాత్రము ఆయనకి మరణ శిక్ష విధింపబడింది. And they wanted to give him the death sentence. ఆయనకి మరణ శిక్ష విధించారు. And who was the judge for this? Do you remember Caiaphas? మరి కైప అక్కడ ఉన్నారన్నమాట. Okay. Then comes the third one is Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో verses 1 and 2. మొదటి 2 వచనాలు. And what did they do? This was the time when they made death legal. మరి ఇది ఒక న్యాయబద్ధమైన మరణ శిక్షగా వారు దాన్ని చేసేశారు. They made this death sentence legal. And who was responsible for this? మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారంటే this was the Sanhedrin. their government. Then we come to the civil trial of Jesus. This was by the Romans. మరి తర్వాత జరిగిన శ్రమలు ఇవి రోమా అధికారంలో జరిగింది. You remember when they caught hold of Jesus and they took him over there, and the Romans said that no, he is not guilty. You remember that? That's the time. So this is John 18. యోహాను సువార్త 18వ అధ్యాయంలో వారు మరి ప్రభువైన యేసుక్రీస్తుని మరి వారు బంధించడంలో వారు ఎక్కడా కూడా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. యోహాను సువార్త 18 John 18 verses 28 to 38. 28 నుంచి 38వ వచనాల వరకు ఈ మాటలు రాయబడ్డాయి. And what was it? When they caught Jesus, what did Pilate do? He was the judge for this. What did Pilate say? That he is not guilty. మరి పిలాతు ఈ విషయంలో ఎక్కడ ఆయన తొందరపడలేదు, లేకపోతే మనసు కష్టంగా ఆయన అనుకోలేదు. కానీ
ఆయన దాన్ని చక్కగా న్యాయబద్ధంగా ఆయన మన శిక్షకు యేసయ్యను అప్పగించారు, సిలువకు అప్పగించారు. Okay, so John 18:28 to 38. Then the యోహాను fifth, సువార్త 18:28 నుంచి 38 వరకు ఈ మాటలు ఉంటాయి. and then the fifth one is Luke 23, లూకా సువార్త 23వ అధ్యాయము 23 verses 6 to 12. 6 నుంచి 12 వచనాల వరకు ఉన్నాయి. Verses 6 to 12. And what was the, what decision did they take over there? And who మరి took that అక్కడ decision? వారు తీసుకున్న నిర్ణయం ఏమైందంటే దాన్ని తీసుకున్న వ్యక్తి It was Herod who took that decision. And what did he say? He was not guilty. హేరోదు ఆ సమయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని విషయంలో కూడా ఆయన ఎక్కడ మరి నేను తప్పు చేస్తున్న భావన ఆయనలో రాలేదు. Right? Then finally, what was the sixth one? John 18. యోహాను సువార్త 18వ అధ్యాయము John 18 verses 39 39 నుంచి to John 19 verse 6. 19వ అధ్యాయము 6వ వచనం వరకు ఈ మాటలు ఉన్నాయి, ఈ విషయాలు ఉన్నాయి. And that is, they found him not guilty, but yet they turned Jesus over to the Jews. What did they do? They turned Jesus over to the Jews. And who was responsible? It was Pilate. మరి పిలాతు మరి యూదులకు మరి ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించారు. Okay. Now what? So this is the first three ones were the religious trials by the Jewish people. Then they took Jesus to the Roman emperors. And what did they do? Although they said he was not guilty of anything, yet they turned them over to the Jews and said, you can do what you want. And the Jews pronounced the death sentence. మరి యూదులు యేసయ్యను మరి అధికారుల దగ్గరికి నాని దగ్గర నుంచి అలా వరుసగా వారి యూదులు శ్రమలు ఆయన మీద సిలువ మరణానికి అప్పగించడానికి ముందు వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు రోమాధికారానికి ఇచ్చారు. రోమాధికారం కూడా ఆయన తిరిగి యూదులకి యేసుని అప్పగించి మీరేమి చేయాలనుకుంటే అది చేసేయండి అని వారు తిరిగి ఆ మాటను వారు ఏమి చేయలేని స్థితిలో, ఎందుకంటే ఆయన తప్పిదం లేదు కాబట్టి తిరిగి వారిని యేసుని వారు యూదులకు అప్పగించారు. Okay. Now, friends, another important thing which I read, which I want to share with you. Okay. One is, if you look at John, if you look at the readings, okay, let me quickly give you the reading for today. I want you to read Ezekiel 37, 1 to 10. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి 10 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. Ezekiel 37, 1 to 10. యెహెజ్కేలు గ్రంథము 37 1 నుంచి 10 వరకు. Then I also want you to read Colossians 3, 1 to 11. కొలస్సీ పత్రిక 3 1 నుంచి 11 వచనాలు. I want you to read Hosea chapter 14 verses 4 to 9. హోషేయ 4వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. Then I also want you to read Romans 8, 31 to 39. రోమా పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలు చదవాలి. Then I also want you to read Luke 24, 1 to 12. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. And then I also want you to read the Gospel of John verses
chapter 20, verses 1 to 18. చివరిగా యోహాను సువార్త 1:20 వరకు. Okay. John 20, 1 to 18. యోహాను సువార్త 20:1-18 వరకు ఈ లేఖన భాగాలన్నీ మనం ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని చదవాలండి. Now, friends, you know, in the Old Testament, if you really see, the book was quite full of a lot of Marys. There was quite a lot of Marys in the Old Testament. పాత నిబంధనలో కూడా గ్రంథంలో కూడా అనేక మంది మరియలు ఉన్నారు. Okay. And I want you people to read this chapter. When you read the book of Luke, chapter 24, verses 1 to 12, you will know that there was Marys at the cross when Jesus was being hung, right? But మరి importantly, I want you to read this sentence, John 18. I want you all to read this book and concentrate on the number of Marys that were there. Okay, you will find that in the book of Luke, John and Luke, a lot of Marys are mentioned over there. మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ పడినప్పుడు అక్కడ నిల్చున్న మరియలు అనేది మనం చూడగలుగుతాం. లూకా సువార్త 24:1-12. అదే రీతిగా యోహాను సువార్త 18 మరి అక్కడ ఉన్న మరియల్ని కూడా మనం ధ్యానం చేయగలము. So especially if you read, one was Mary, his mother. The other was Cleopas. His wife's name was also Mary. I want you to also read John 19, verse 25. John 19, verse 25. మరి ప్రభువైన యేసుక్రీస్తు అయిన తల్లి అని మరియా, మరి క్లియోపా యొక్క భార్య మరియా, మరి యొక్క మాటలు మరి ప్రాముఖ్యంగా యోహాను సువార్త 19:25 మనం చూసినప్పుడు you will get to know all the Marys that were present over there. Okay. మరి ఆ సిలువ దగ్గర ఎంతమంది అయితే మరియలు నిలిచి ఉన్నారో అనేది మన లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం. So John 19, verse 25. Read these verses. Today, I want you to just concentrate on the 7 things I kept on telling. One was the sayings, one was the benefits, and one of the 7th was the 7 I ams. And then, to prepare yourselves for Easter, all the readings which I gave you, Ezekiel, Colossians, Hosea, Romans, Luke, and John, I want you to read those to help you over for the Easter period. Okay. మరి సిలువ యొక్క విలువను, శక్తి, సిలువలో ఆయన పొందిన శ్రమలు, తర్వాత ఆయన పలికిన మాటలు, తర్వాత ఆయన ఏ రీతిగా మరి సిలువకి అప్పగించారు అనేది నేర్చుకున్నాం. అంతేకాకుండా మరి ఇంకను ప్రాముఖ్యమైన విషయాలు ఎజ్కిరేలు, కొలస్సి, హోషేయ, రోమా, లూకా, యోహాను సువార్తలో రాయబడినవే కాకుండా యేసు సిలువ దగ్గర నిలబడిన మరియల గురించి కూడా మనం ఈ దినాల లేఖనాలు రాసుకున్నాం. వాటన్నిటినీ చదివి మరి మనకి ఇవ్వబడిన ఈస్టర్ దినాన్ని కొరకు, అంటే పునరుద్ధాన దినం కొరకు మనం సిద్ధపడాలి. And as always, if you need any help, you can always contact me. I can go over it with each one of you, not a problem. మరి ఇంకను ఏదైనా మీకు అవసరత తెలుసుకోవాలనే విషయాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి, నేను దాన్ని మీకు తెలియజేస్తాను. I want to thank all of you all for being so patient this morning. It was very taxing, but yes, it was nice. మరి ఇది యొక్క ఉదయకాలం నాతో మీరందరూ ఉండడాన్ని బట్టి, ఈ యొక్క లేఖన భాగాలన్నిటిని బట్టి మనం ప్రోత్సహింపబడుతూ, మరి సహోదరి మరి ఐరన్ రీటా గారు మనకి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరి సహోదరికి మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much. Thank you, Jyoti. Praise the Lord. God bless all of you all. మరి అందరినీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు
శిలువ శక్తి, ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు, శిలువ ఆశీర్వాదాలు, అలాగే ప్రభు అయిన యేసుపై జరిగిన విచారణలు అన్ని కూడా. ద ట్రయల్స్, ద పవర్స్, 7 sayings అండ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ క్రాస్ గురించి అద్భుత వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అలాగే చక్కగా అనువదించిన జ్యోతిర్మయి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కుప్పమంటే వందనాలు తండ్రి. ప్రభా శుక్రవారం తండ్రి నీ సందేశాన్ని విన్నారు, మాకు ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా నీవు పొందిన తీర్పులు, అదేవిధంగా దేవతని ప్రభా అయ్యా సిలువలో మాట్లాడిన ప్రభా 7 మాటలు, అదేవిధంగా ప్రభా సిలువలోని శక్తిని తండ్రి గ్రహించగల కృప మాకు దయచేసావు. నీ వాక్యం ప్రభా తండ్రి చెప్పిన దేవతను ప్రభా సైమన్ రేటా గారిని ప్రత్యేకంగా దీవించండి. అదేవిధంగా తర్జుమా చేసిన ప్రభా జ్యోతిర్మయ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి మధ్యాహ్నాన్ని ప్రభా నీ శిలువ ధ్యానంతో ప్రారంభించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా నీ కృప, నీ ప్రేమ దేవతని ప్రభా మమ్మల్ని విడిపించింది. అయ్యా నువ్వు పొందిన దెబ్బలు మాకు స్వస్థత ఇచ్చాయి. అయ్యా ప్రభా నువ్వు విడిచి వచ్చిన దేవతండి ప్రభా ఆ పరలోకం తండ్రి ప్రభా దినాన పరలోకం చేరగలిగే కృప మాకు అనుగ్రహించింది. అందులో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ శిలువలో శక్తి ఉందయ్యా ప్రభా, నీ శిలువ శక్తి ద్వారా మమ్మల్ని సంధి చేసావు, నీ శిలువ శక్తి ద్వారా పరిశుద్ధులు చేసావు ప్రభా. అందులో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ శిలువలో ప్రభా నువ్వు చేసిన ప్రతి త్యాగం ప్రభా మా పట్ల నీకున్న ప్రేమ, మా పట్ల నీకున్న ఉద్దేశం, మా పట్ల నీకున్న ప్రణాళికను తెలియజేస్తుందయ్యా. నీ ప్రేమను ఎరిగి ప్రభా లోకమును ఎంతో ప్రేమించి ప్రభా మా కోసం ప్రాణం పెట్టావు ప్రభా. ఆ సత్యాన్ని గ్రహించి దేవతని ప్రభా మేము ఎంత పాపులమో, నువ్వెంత పరిశుద్ధుడువో అయ్యా తండ్రి, కేవలం నీ కృపే మమ్మల్ని కాపాడిందని, నీ త్యాగమే మమ్మల్ని ప్రభు దీవించిన విషయాన్ని గ్రహించగలిగే భాగ్యం దయచేయండి. వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని, వారి కుటుంబాలని సంస్థను దీవించండి అయ్యా. ఐదుగురు సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, తేజ ఫంటీస్ గారిని, కోటి వారిని జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయంలో లేచి ప్రభా మా కోసం ప్రార్థించే తల్లులు ఇచ్చేవుతాన్ని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పైన దీవించమని ఆశీర్దించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ ప్రత్యేక ఉదయకాల సమయంలో ప్రభా గుడ్ ఫ్రైడే ర్యాలీస్ జరుగుతున్నాయి ప్రభా, మేము పాల్గొబోతున్నాం, సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభా గుడ్ ఫ్రైడే ఆరాధన జరగబోతున్నాయి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. ఏ స్థలాల్లో ప్రభా, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో ప్రభా ఏ బిడ్డలైతే ఎవరి తండ్రి వాక్యాన్ని ప్రభా ఏ సిలువలో మాట్లాడిన 7 మాటలు మాట్లాడబోతున్నారు, ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడండి, వాడిని దీవించండి, ఆశీర్దించండి అయ్యా. క్రైస్తవ సమాజానికి దాదాపు నిజంగా ప్రభా శుక్రవారం అయ్యా అయ్యా మాట్లాడుతున్న ప్రతి బిడ్డతో ఉండమని ప్రభా నీ ప్రేమను ప్రభా వివరించగలిగే భాగ్యము అయ్యా మేము ఎంత దాతనం ప్రభా అయోగ్యులమో ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకునే భాగ్యం మాకు అందరికి దయచేయండి తండ్రి. ఆ ప్రత్యేకంగా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ ఉద్యోగంలో, ప్రయాణంలో, కుటుంబంలో ప్రభా నీ సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి ఉదయ సంబంధమైన తండ్రి ఇబ్బంది పడ్డ ప్రభా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డను స్వస్థపరచని నమ్ముతూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా రమణ మేగడ్ గారిని, కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా అశ్విని గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా సోనియా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి యొక్క చికెన్ పాక్స్ తో బాధపడుతున్న ప్రభా యొక్క తల్లిగారి కుటుంబంలో ఉన్న బిడ్డల ముగ్గురిని కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచాను ప్రభా. అదేవిధంగా బిడ్డలు ప్రభావ 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు, ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు ప్రభావ. మంచి రిజల్ట్స్ వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దాన్ని ప్రత్యేకంగా ప్రభావ. ఇది జరగబోతున్న శుక్రవారపు ర్యాలీలో, అదేవిధంగా ఆరాధనలో, అదేవిధంగా ఆదివారం జరగబోతున్న దేవతన ప్రభా ఈస్టర్ దేవతన ప్రభా మార్నింగ్ సర్వీస్లో, అదేవిధంగా ప్రభాతాన్ని జరగబోతున్న పునరుద్ధాన ర్యాలీస్లో మీరు ఉండమని, ఎక్కడ ఏటంకాలు కానీ అభ్యంతరం కానీ లేకుండా ప్రభా నీ ప్రేమను గ్రహించగలిగి కృప మాకు అందరికీ దయచేయమని ప్రత్యేకంగా వాక్యం చెప్పిన బిడ్డలు, తర్జుమా చేసిన బిడ్డలు దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారికి క్షమించము, మా శోధనలోకి తప్పించము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే.
యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దీవెన సహవాసం మాకు చెప్పిన దాసులు సైమన్ రేటా గారికి, తర్జుమా చేసిన జ్యోతిర్మయ్య గారికి, అదేవిధంగా గైనిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న ఝాన్సీ గూడపాట వారికి, అదేవిధంగా జరుగుతున్న ప్రతి ఆరాధనలకి ఆయనకు సదాకాలముద్దు అడైన గాక. ఆమేన్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరి ఆశీర్వదించినారు జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి, మరియు కూడి వచ్చిన విశ్వాసులను పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. Amen. Praise the Praise Lord. Lord. Praise Praise the God. Praise the Praise Lord. Lord. Thank you, people. Amen. What Praise a Lord. lovely time. Sorry, I never gave anybody an opportunity to say anything. మరి ఎవరికి ఎటువంటి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మనం ఈ దినాన్ని నేర్చుకోవాల్సిన వాటిని బట్టి తెలియజేసిన రీటా గారికి కూడా థ్యాంక్ యూ సిస్టర్. యూ షేర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. గుడ్ టు సీ ఆల్. థ్యాంక్ యూ. God bless everyone. ప్రైజ్ గాడ్.